మనం వారి కోసం ప్రార్థించవచ్చు. మీరు వారిని పిలవలేరు. प्रार्थना करो। మీ నానమ్మ కానీ, తాతయ్య కానీ వారు ఎక్కడ ఉన్నా వారికి కూడా ఈ ప్రాణాహుతి లభించాలని ప్రార్థించండి. దానివలన వారి ఆత్మకు కూడా అధిక శాంతి లభిస్తుంది. ఎవరినీ కూడా మేము సత్సంగంలో కూర్చున్నాము, మీరు కూడా రండి అని పిలవలేము. మనం ఆత్మను ఆదేశించలేము. ఆత్మలు స్వతంత్రమైనవి. वो चाहे तो आ सकते हैं। వారికి ఇష్టమైతే మనందరినీ ఆశీర్వదించడానికి రావచ్చు. కానీ మనం వారిని రండి, మాతో కూర్చోండి అని ఆదేశించలేము. కానీ మనం మీరు వస్తే బాగుంటుంది, మాతో పాటు ధ్యానించండి అని ప్రార్థించవచ్చు. అది పర్వాలేదు. రావటం, రాకపోవడం అనేది వారి ఇష్టం.